హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? యువతలో కూడా ఎక్కువగా వెన్ను నొప్పి కింది భాగంలో ఎందుకు వస్తుంది? డిస్క్ బల్జ్, స్లిప్ డిస్క్, సయాటికా ఇవన్నీ ఒకటేనా? తేడా ఏంటి? వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడికవర్ హాస్పిటల్ చందానగర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఎండోస్కోపిక్ ఎంఐఎస్ బ్రెయిన్ స్పెయిన్ నర్వ్ సర్జన్ డాక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీనివాస్ మక్కామల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సార్, సాధారణంగా వెన్నెముక సమస్యలు అంటే అందులో మనం ఎలాంటి సమస్యల్ని చూస్తుంటాం? వెన్నుముక సమస్యల్ని మనం 3 భాగాలుగా విభజించాలి. మీరు అన్నట్టు యువతలో ఉన్న వెన్నుముక సమస్యలు చాలా కామన్. కానీ చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మరీ చిన్న వయసులో లేకపోతే మరీ పెద్దవాళ్ళలో వెన్నునొప్పి ఉంటే కొంచెం భయంకరమైన రోగాలు ఉండొచ్చు. పుట్టుకతో వచ్చినవి కావచ్చు, పెద్దతనంలో క్యాన్సర్ ఉండొచ్చు. అందుకని ఈ 2 వయసులో మాత్రం వెంటనే సీనియర్ డాక్టర్ని సంప్రదించడం మంచిది. మిగతా ప్రోగ్రాంలో మనం యువతలో వచ్చే వెన్నుముక నొప్పి గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, మనం వెన్నెముక సమస్యలు అని అంటే ఇది వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మనం ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు యువతలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఎందువల్ల? అన్నిటికన్నా పెద్ద కారణం అసలు వ్యాయామం అన్నది లేకపోవటం. చిన్నపిల్లల నుంచి చదువు ఎక్కువైపోవటం, కిలోలు తరబడి బ్యాగులు మోయటం, డెస్క్ల మీద వంగుని కూర్చుని చదువుకోవటం, అదిగాక ఈ మధ్య మొబైల్ వచ్చిన తర్వాత ఎప్పుడూ తల ముందుకే ఉంటుంది, అదొక పెద్ద కారణం. అలాగాక మనం ఫిజికల్ సొసైటీ నుంచి ఒక నాలెడ్జ్ సొసైటీగా మారాం. నాలెడ్జ్ సొసైటీలో ఎక్కువ కుర్చీ మీద కూర్చునే పని నడుస్తుంది. కుర్చీ మీద కూర్చొని నడిచేటప్పుడు కుర్చీ బాగా ఉండకపోవచ్చు, కుర్చీ మీద సరిగ్గా కూర్చోవడం రాకపోవచ్చు, మనం పనిచేసే ఏరియా చాలా ముందుకు ఉండొచ్చు. అందుకని వెన్ను ముందుకు వంగి పనిచేయటం వలన తొందరగా డిస్కులు అనుకున్న కన్నా తక్కువ వయసులో పాడైపోయి వాపు వచ్చి డీజనరేట్ అయ్యి ఇలాంటి వెన్ను నొప్పి బాధలు వచ్చి అప్పుడప్పుడు సర్జరీ దాకా కూడా వెళ్తాయి. డాక్టర్ గారు, అలాగే మనము డిస్క్ బల్జ్, స్లిప్ డిస్క్, సయాటికా ఇవన్నీ ఒకటేనా లేదా వాటికి ఉన్న తేడా ఏంటి? అందరూ ఏమనుకుంటారు, కామన్గా స్లిప్ డిస్క్ అంటే ఒక వాషర్ లాగా లేకపోతే ఒక బిస్కెట్ లాగా డిస్క్ 2 వెన్నుముకల మధ్యలో ఉంటుంది అనుకుంటారు. అలా కాదు. డిస్క్ అన్నది ఒక వెన్నుముకకి 2వ వెన్నుముకకి మధ్యలో గట్టిగా ఉన్న అతుకు. రీసెర్చ్లో తేలింది ఏంటంటే, కెడావర్స్లో స్టడీస్ వలన డిస్క్ ఆల్మోస్ట్ 28 లేయర్స్ ఉంటాయి బయట. దాన్ని యాన్యులస్ ఫైబ్రోసస్ అంటారు. మధ్యలో పుట్టుకతోనే వేరైన న్యూక్లియస్ పల్పోసస్ అని ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. సో డిస్క్ బల్జ్ అని అన్నప్పుడు మేము డాక్టర్లు ఒకరికొకరికి అర్థమయ్యేటట్టు ఒక బీన్ ఆకారంలో, కిడ్నీ బీన్ ఆకారంలో ఉన్న డిస్క్ కొంచెం వాపు వస్తే దాన్ని డిస్క్ బల్జ్ అంటాం. అదే యాన్యులస్ చిరిగి లోపల ఉన్న డిస్క్ పల్పోసస్ బయటికి రావడం మొదలైంది కానీ మొత్తం బయటికి రాలేదంటే దాన్ని డిస్క్ ప్రొట్రూజన్ అంటాం. అలాగే యాన్యులస్ మొత్తం చిరిగిపోయి అది బయటకు వచ్చేసి లోపల ఉన్న పదార్థం కిందకి అన్న పైకన్నా జరిగినప్పుడు దాన్ని డిస్క్ ఎక్స్ట్రూజన్, మైగ్రేషన్ లేకపోతే సిక్వెస్ట్రేషన్ అన్న పేర్లతో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునే తరీక. డాక్టర్ గారు, అలాగే వెన్నెముక సమస్యలకు ఆపరేషన్ అవసరమయ్యే పరిస్థితులు ఏంటి? ప్రేక్షకులు భయపడవలసింది కాదు. ఎందుకంటే 99% ఎవరికన్నా వెన్నునొప్పి వస్తే మందులతోనే బాగవుతుంది. నా దగ్గరికి ఒక 100 పేషెంట్లు వస్తే నేను లెస్ దాన్ 1 పేషెంట్కి సర్జరీ అడ్వైస్ చేస్తాను. కానీ కొన్ని రకాల పెయిన్లో మాత్రం సర్జరీ తప్పనిసరి. అలాంటి పేషెంట్లకి రెడ్ ఫ్లాగ్స్, ఎల్లో ఫ్లాగ్స్ అని మేము కొన్ని చెప్తాం. రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? నొప్పి భయంకరంగా వచ్చి కాలు తిమ్మిరి వచ్చింది, లేకపోతే కాలు మొత్తం పడిపోయింది, నైట్ టైం పెయిన్ వస్తుంది, దాంతోపాటు ఫీవర్ వస్తుంది, మూత్రము దొడ్డి మీద ఫస్ట్ టైమే ఎఫెక్ట్ పడింది. ఇలాంటివి సీరియస్ కారణాలు అనమాట. అలాంటి సీరియస్ కారణాలు ఉన్నప్పుడు, లేకపోతే వెన్నుపాము మీద ట్యూమర్స్ ఉన్నప్పుడు, ఇంకో చోట క్యాన్సర్ వెన్నుబొక్కల మీదకి వెళ్ళి దాని మూలన వెన్నుపాము మీద ప్రెషర్ పడినప్పుడు
లేకపోతే మన కంట్రీలో కామన్గా ట్యూబర్క్లోసిస్ వ్యాధి, అక్కడ పస్ ఫామ్ అయ్యి పాట్ స్పైన్, దాని మీద కాళ్ళ వీక్నెస్, చేతుల వీక్నెస్ రావటం, నైట్ టైం పెయిన్స్ రావటం, ఇలాంటి వాటిల్లో వెంటనే సర్జరీ తప్పనిసరి. డాక్టర్ గారు, అలాగే ఈ సర్జరీకి ఏదైనా అధునాతన పద్ధతులు ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? ఎండోస్కోపిక్ లాంటిది అన్నిటికన్నా ముందు ఒక 1930s ఆ టైంలో ఓపెన్ సర్జరీనే ఉండేది. ఫస్ట్ పర్క్యూటేనియస్ డిస్కెక్టమీ లాంటిది క్యాంబిన్ అన్న డాక్టర్ గారు మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా జీన్ డెస్టాండు అని ఒక ఫ్రెంచ్ డాక్టర్ గారు 1993 టైంలో ఒక ఎండోస్పైన్ సిస్టమ్ మొదలుపెట్టారు. అది ఒక ల్యాప్రోస్కోపీ లాగా బయట నుంచి చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1999లో మెట్రానిక్ అన్న పెద్ద సంస్థ మెట్రిక్స్ ఎండి అన్న సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ మధ్య 2000స్లో యూబీఈ అన్న సిస్టమ్ వచ్చింది, రివోస్పైన్ అన్న సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు రెండు ఉన్న సిస్టమ్స్లో ఒకటేమన్నా టోటల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని ఒకే హోల్ నుంచి ఒకే ఇన్స్ట్రుమెంట్ నుంచి అన్ని స్టెప్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఏమన్నా ఎండోస్పైన్ సిస్టమే ఇంకా అధునాతనంగా మారి దాన్ని యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ అని చేస్తున్నారు. ఈ రెండు ఉన్న సిస్టమ్స్ ఇప్పుడు అధునాతమైన సిస్టమ్స్. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన రోబోటిక్స్, న్యూరో నావిగేషన్లో స్పైన్ నావిగేషన్ కూడా ఉంటుంది. డాక్టర్ గారు, మీరు ఎక్కువగా ఎలాంటి సర్జరీని రికమెండ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్కి? ఒకటి మార్కెట్లో ఉన్న అపోహ ఏంటంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వస్తే మిగతా స్పైన్ సర్జరీలన్నీ పక్కన మూలబడిపోయినాయి అని. అలా ఉండదు. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఒక చిన్న ఇన్సిషన్ అంటే 7-8 మిల్లీమీటర్ల ఇన్సిషన్ నుంచి చేయగలిగిన కొన్ని పర్టికులర్ ఇండికేషన్స్కి మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన ముక్కు ఎక్కడ ఉందంటే ముందు నుంచి చూపుడు వేలుతో చూపించవచ్చు, కానీ తల చుట్టూ తిరిగి ముందుకు చూపించడం టైం పడుతుంది. అలాగే ఎండోస్కోపీలో పెద్ద సర్జరీస్ చేయాలంటే 3 గంటలు అవ్వాల్సిన సర్జరీ 9 గంటలు కూడా పట్టవచ్చు. అందుకని పేషెంట్ని బట్టి సర్జరీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీ కొన్నిటికి అవసరం, దాన్ని దాటలేం. ఓపెన్ సర్జరీ చిన్న సెంటర్లలో తక్కువ ఖర్చుకు కూడా అవుతుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేసరికి ఒక ఎండోస్కోపిక్ సిస్టమ్ ₹1,00,00,000 దాకా ఉంటుంది. సో ఖర్చు కూడా దాంతోపాటు పెరుగుతుంది. కానీ ఎప్పుడు తక్కువ బ్లీడింగ్తో తొందరగా పేషెంట్ నుంచోవాలి అన్నప్పుడు ఒక సర్జరీకి ఎండోస్కోపీ ఓపెన్ 2 మెథడ్స్ ఉన్నప్పుడు ఎండోస్కోపీకి వెళ్ళడం బెటరు. ఇంకొకటి ఏంటంటే పెద్ద వయసులో ఎనస్థీషియా తట్టుకోలేరు, అప్పుడప్పుడు లోకల్ ఎనస్థీషియాలో చెయ్యాలి అన్నప్పుడు కూడా ఎండోస్కోపీ సర్జరీ వైపు మొగ్గు చూపచ్చు. సో ఈ వృద్ధులకు ఎండోస్కోపీ రికమెండ్ చేయొచ్చు అంటారా? వృద్ధులకి అందరికీ ఎండోస్కోపీ అని కాదు, ఏ డిసీజ్ ఉంది దాన్ని బట్టి. అవును, వృద్ధులకి ఎండోస్కోపీ కొంచెం బెటరు, ఎందుకంటే చిన్న ఇన్సెషన్ ఉంటుంది, ఎనస్థీషియా టైం తక్కువ ఉంటుంది. కానీ ఎండోస్కోపీలో ఒకటి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇదివరకు గాల్ బ్లాడర్ సర్జరీ వచ్చినప్పుడు అన్ని పెద్ద కట్ చేసేవారు. సో గాల్ బ్లాడర్ సర్జరీ నుంచి ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి మారినప్పుడు ఓపెన్ నుంచి 13 సర్జరీలు చేస్తే ఎక్స్పర్టైజ్ వస్తుంది, అప్పుడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకోవటం మొదలుపెట్టవచ్చు అనేవారు. కాలక్రమేణా ఏమైందంటే ఇంకా ఓపెన్ సర్జరీ మరి సీనియర్ డాక్టర్లు తప్ప అసలు యంగ్ డాక్టర్స్కి అందరికీ ల్యాప్రోస్కోపీనే వచ్చు. ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కూడా అలాంటి సెకండ్లోనే ఉంది. కానీ దీంట్లో ఏంటంటే ఒక 25 సర్జరీలన్నా చేస్తే కానీ దాని మీద పొట్టు రాదు అంటున్నారు. మరి అన్నిటికన్నా ఫస్ట్ సర్జరీ చేసే డాక్టర్ని ఎలా నమ్మాలి? సో అందుకని కొన్ని సర్టిఫికేషన్స్, సీనియర్ డాక్టర్స్ కింద ట్రైనింగు, క్యాడావర్ ట్రైనింగు ఇవన్నీ అవసరం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేసే ముందు. డాక్టర్ గారు, ఈ అధునాతన సర్జరీలు ఎండోస్కోపీ కానీ ల్యాప్రోస్కోపీ కానీ మీరు చెప్పినట్టు రోబోటిక్స్ ద్వారా చేసే సర్జరీ కానీ ఇవన్నీ సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయా? ఏది కొత్త ప్రొసీజర్ స్టార్ట్ అయినా దానికి ఉన్న ఎక్విప్మెంట్ కాస్ట్ బట్టి ఇనిషియల్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎన్నో సెంటర్స్లో అదే సిస్టమ్ వాడితే దాని ఖర్చు కూడా తగ్గుతుంది.
ఇండియన్ ఎక్విప్మెంట్ కూడా వస్తే ఇంకా మంచిది, ఖర్చు ఇంకా తగ్గొచ్చు. గవర్నమెంట్ సెంటర్స్లో కూడా ఇప్పుడు కొన్ని సెంటర్స్లో ఎండోస్కోపీ ప్రవేశపెట్టారు. నేనన్నట్టు ఎండోస్కోపీ రాగానే మిగతా సిస్టమ్స్ మారుపడిపోవు. ఇప్పుడు కూడా స్పైన్ డిస్క్ సర్జరీలో గోల్డ్ స్టాండర్డ్ అంటే మైక్రో డిస్కెక్టమీ. ఇది గోల్డ్ స్టాండర్డ్. ఏ కొత్త సిస్టమ్ వచ్చినా ఈ మైక్రో డిస్కెక్టమీ రిజల్ట్స్కి సేమ్ టు సేమ్ ఉండాలి. కొత్త సిస్టమ్ ఉందని మనం పేషెంట్ ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేము. అందుకనే క్షుణ్ణంగా ఆ పర్టికులర్ విద్యని నేర్చుకుని ముందుకెళ్ళాలని నా జూనియర్ కొలీగ్స్కి అందరికీ నేను సలహా ఇస్తున్నాను. అదృష్టవశాత్తు నేను 2009 నుంచి జీన్ డెస్టాండు డాక్టర్ గారితో నేను నేర్చుకున్నాను ఫస్ట్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఇప్పటికి 15 సంవత్సరాలు పైన నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వేరియస్ సిస్టమ్స్తో చేస్తున్నాను. డెస్టాండు టెక్నిక్, ఆ తర్వాత మెట్రిక్ సిస్టము, ఇప్పుడు కొత్తగా వచ్చిన యూనిపోర్టల్, బైపోర్టల్ సిస్టంలో కూడా నాకు అవగాహన ఉంది. డాక్టర్ గారు, అలాగే ఆపరేషన్ జరిగిన తర్వాత రోగి ఎంతకాలం తర్వాత కోలుకొని సాధారణ జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది? జనరల్లీ ఒక సింగిల్ లెవెల్ స్పైన్ సర్జరీ చేస్తే మేము పేషెంట్ని ఆపరేషన్ రోజున అడ్మిట్ చేసుకుంటాము. 3 నుంచి 5 రోజుల మధ్యలో ఇంటికి డిశ్చార్జ్ చేస్తాం. 15 రోజుల తర్వాత కుట్లు తీస్తాం. కొంతమంది కరిగే కుట్లు వేస్తారు, అది కూడా కరెక్టే. 15 రోజుల తర్వాత ఒక 2 నెలల ముందు పొంగవద్దు, ఎక్కువ బరువు పనులు చేయొద్దు అని చెప్తాం. 2 నెలల తర్వాత చిన్న చిన్న పనులు, వంటింట్లో చాయ్ పెట్టుకోవటం, కూరలు వండుకోవటం అలాంటిది బరువులు ఎత్తడానికి ఒక 6 నెలల తర్వాత చేయొచ్చు అని చెప్తాం. నేను ఆర్మీలో ఒక 25 సంవత్సరాలు పనిచేశాను. దాంట్లో ఒక 13 సంవత్సరాలు సర్వింగ్ సోల్జర్స్ కూడా సర్జరీ చేశాను. ఆర్మీలో ఒకసారి డిస్క్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ 5 కిలోమీటర్లు పరిగెత్తకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు. అందుకని 5 కిలోమీటర్లు 9 కిలోలు బరువు మోసి కూడా పేషెంట్స్ స్పైన్ సర్జరీ తర్వాత పరిగెత్తగలరు. అప్పుడప్పుడు లోపల స్క్రూస్, రాడ్స్ వేసినా కూడా హెలికాప్టర్స్ నడిపిన పైలట్స్ కూడా నాకు తెలుసు. ఓకే, అంటే ఆపరేషన్ తర్వాత కూడా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు? డెఫినెట్లీ. ఆపరేషన్ బాగా అయితే రిపేర్ అయిన పాము అయినా కూడా, వెన్నుబొక్కలైనా కూడా ఆల్మోస్ట్ 100% సేమ్ టు సేమ్ లైఫ్ తీయచ్చు. కానీ మళ్ళీ ఇంకో చోట రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికన్నా ముందు ప్రివెన్షన్గా మనం నేర్చుకుంటే ఇంకా మంచిది. మన స్పైన్ మనం హెల్తీగా ఉంచుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 2026లో ది ఇయర్ ఆఫ్ ది స్పైన్ అంటున్నారు. స్పైన్ హెల్త్ చిన్నప్పటి నుంచి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ 2 మేనేజ్ చేయాలని స్పైన్ సర్జన్స్, న్యూరో సర్జన్స్, ఆర్థో సర్జన్స్ అంటున్నారు. డాక్టర్ గారు, అలాగే చికిత్స జరిగిన తర్వాత మళ్ళీ అదే సమస్య రావడానికి అవకాశం ఉంటుందా? జనరల్లీ స్టాటిస్టిక్స్ ఈజ్ లైస్ అండ్ డ్యామ్ లైస్ అంటారు. యూజువల్లీ ఏమంటామంటే ఒక 10% డిస్క్ తీసిన తర్వాత ఎక్కడో మారుమూల దాక్కున్న న్యూక్లియస్ పల్పోసస్ రావచ్చు. సో 10% రికరెన్స్ రేట్ ఉండొచ్చు అని అంటాం. యూజువల్లీ ఏంటి, యంగ్స్టర్స్ చేసినప్పుడు లేకపోతే ఒట్టి ఎక్స్ట్రూడ్ అయిన ఫ్రాగ్మెంట్ తీయటం, ఇప్పుడు ఎస్పెషల్లీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ స్టార్ట్ అయిన తర్వాత ఒకే దారిలో వెళ్తాం కాబట్టి డిస్క్ క్లియరెన్స్ చేయకుండా ఒట్టి బయటకు వచ్చిన ఫ్రాగ్మెంట్ మాత్రమే తీస్తే అప్పుడప్పుడు రికరెన్స్ అయ్యే రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి భూపాలపల్లి నుంచి రామ్ చరణ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్ చరణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం. మీ సమస్యను చెప్పండి. హలో, మీరు అడగొచ్చండి. హలో మాట్లాడండి రామ్ చరణ్ గారు. సార్, చెప్పండి, మీ బాధ ఏంటి? మా ఫాదర్కి ఒక గోడ మించి పడితే అది కింద డిస్క్ నుంచి 5th బోన్ డ్యామేజ్ అయింది సార్, ఫ్రాక్చర్. వయసు ఎంతండి ఆయనది? 43 సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు బెడ్ రెస్ట్ అన్నారు సార్. ఆపరేషన్ అయిందా అండి? సర్జరీ ఇట్లా ఏమన్నా, ఓన్లీ క్రాక్ ఇచ్చింది అన్నారు. పర్వాలేదు. కాళ్ళు నడుపుతున్నారా? అంటే ఒకవేళ విత్ సపోర్ట్తో నడుస్తుంది, ఒక్కరి సపోర్ట్తో. అంటే ఒకవేళ న్యూరో సర్జన్ కన్నా స్పైన్ సర్జన్ కన్నా చూపించారా మీరు? న్యూరో సర్జన్ చూపిస్తే
అది బెడ్ రెస్ట్ ఉన్నాం అన్నాడు 1 month. అది కరెక్టే. కింద L5లో దెబ్బ తగిలినప్పుడు బెడ్ రెస్ట్తోనే కొన్ని ఎముకల ఫ్రాక్చర్స్ కోలుకుంటాయి. సో ఆ తర్వాత నెమ్మదిగా నడిపించడం కుదరవచ్చు. కానీ యూజువల్లీ లంబర్ స్పైన్లో 2 months దాకా బెడ్ రెస్ట్ అవసరం రావచ్చు. దాంతోపాటే మీకు డెఫినెట్గా కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ డి టాబ్లెట్స్ కూడా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. డాక్టర్ గారు, అలాగే వెన్నెముక నొప్పిని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళి ఎవరు చూపించుకోరు. వాళ్ళు అలా చేయడం ఎంతవరకు ప్రమాదకరం అంటారు? ఒకటేంటంటే జనంలో అపోహ, వెన్నునొప్పి వస్తే ఏదైనా సర్జరీ చేసేస్తారేమో డాక్టర్లు, సర్జరీ చేసేస్తే నేను జీవితాంతం మంచం మీద ఎక్కుతానేమో, కాళ్ళు పడిపోతాయేమో అన్న భయం ఉంటుంది. యూజువల్లీ గ్రామాల్లో ఇది తరచుగా చూడటానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గ్రామంలో ఎవరికన్నా స్పైన్ సర్జరీ ఫెయిల్ అయిందంటే ఇంకా ఆ గ్రామం నుంచి ఒక 10 సంవత్సరాల దాకా ఎవరు మళ్ళీ స్పైన్ సర్జరీ చేయించుకోవడానికి ముందుకు వెళ్ళారు. కానీ మంచిది ఏంటంటే ఈ మధ్య వచ్చే వెన్నునొప్పి ఎస్పెషల్లీ యువతలో ఇప్పుడు 8th 10th స్టూడెంట్స్ నుంచి తీసుకుని యంగ్ సాఫ్ట్వేర్ వర్కర్స్, ఈవెన్ అవర్ సెల్ఫ్ నాలెడ్జ్ వర్కర్స్లో వచ్చే నొప్పి కొన్ని జాగ్రత్తలతో బాగవుతుంది, మందులతోనే బాగవుతుంది. కానీ మీరు ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే భయపడి అవగాహన లేని వాళ్ళ దగ్గరికి, క్వాక్స్ దగ్గరికి, అప్పుడప్పుడు బోన్ సెటర్స్ దగ్గరికి వెళ్ళి ఉన్న ప్రాబ్లమ్ని రెట్టింపు చేసుకున్న వాళ్ళని కూడా నేను తరచుగా చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా నమ్మరు డాక్టర్స్ని. ఒకటి ఏంటంటే ప్రతి డాక్టరు మిమ్మల్ని లాక్కుని వెళ్ళి సర్జరీ చేయరు కూడా. మీరు ఒక డాక్టర్ చెప్పింది మీకు నచ్చకపోతే, ఆ డాక్టర్ సరిగ్గా చెప్పట్లేదు, కొంచెం మనీ మైండెడ్గా ఉన్నాడు అని మీకు ఏమన్నా డౌట్ వస్తే సీనియర్ డాక్టర్స్ని 2-3 మీరు కలవచ్చు. అందరూ ఒకే మాట మాట్లాడుతుంటే అప్పుడు మీరు ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో చెప్పిన దారి అవలంబించవచ్చు. దీంట్లో ఫిజియోథెరపీ రోల్ కూడా బాగుంది. ఒక పెద్ద కారణం నేను లో బ్యాక్ ఎక్కి చెప్పేది ఏంటంటే వీల్స్ ఉన్న చైర్ మీద కూర్చోవటం. అది కదులుతూ ఉంటుంది, ముందు కొంగి దాని మీద స్టేబుల్గా కూర్చోలేము. ముందు కొంగి కూర్చోవటం ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. ఎప్పుడు అసలు పిల్లలకి ఆడుకుంటానికి ప్లేసే లేదు, గ్రౌండ్సే లేవు, ఆ తర్వాత కూడా వ్యాయామం చేయట్లేదు. అందుమూలన చిన్నప్పటి నుంచే వెన్నుబొక్కలు చాలా వీక్గా ఉండి మధ్య వయసు వచ్చేసరికి ఈవెన్ యంగ్ అడల్ట్స్ 20-25కే డిస్కులు అరిగిపోయి బయటకు వచ్చే స్థితి వచ్చేసింది. డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను, మీ అపోహలను తొలగించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, లైక్ డ్రైవర్స్ అనుకోండి, కంప్యూటర్ వర్క్స్ చేసేవాళ్ళు, వాళ్ళ దాంట్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము వెన్నెముక సమస్యలు. వాళ్ళకి టైం కూడా లేదు చేసుకోవడానికి వ్యాయామం అంటూ ఉంటారు. వారికి మీరిచ్చే సలహా ఏంటి? మనకి ఈ జీవితంలో ఉండటానికి దొరికిన శరీరం ఇదొక్కటే, మనకున్న వెన్నుబొక్క ఒక్కటే. మనకి బ్రషింగ్ చేసుకుంటానికి, అన్నం తినడానికి టైం ఉన్నదంటే మన శరీరం ఫిట్గా ఉంటాను. నేను ఒట్టి వెన్నుబొక్క గురించే చెప్పను, మొత్తం శరీరం గురించి, మెడ నుంచి కింద దాకా, చేతులు, కాళ్ళు అంతా వ్యాయామం చేయటం తప్పనిసరి. మనం గుడ్డిగా వెస్టర్నర్స్ వెళ్ళిన దారిలోనే వెళ్తున్నాము. ఇదివరకు అమెరికన్స్ అందరూ ఒబెసిటీ ఎపిడమిక్ వెళ్ళి ఇప్పుడు మనం కూడా వాళ్ళ ద్వారానే ఇండియన్ ఒబెసిటీ ఎపిడమిక్, ఇండియన్ డయాబెటీస్ ఎపిడమిక్, ఇండియన్ హైపర్ టెన్షన్ ఎపిడమిక్ స్టార్ట్ అయింది. అలా కాదు, ఇప్పుడు మీరు జపాన్ వాళ్ళని చూడండి, చైనా వాళ్ళని చూడండి, ఊబకాయం చాలా తక్కువ. కల్చరల్లీ మన దేశంలో కూడా ఊబకాయం ఇదివరకు ఉండేది కాదు. తిండి దొరికింది పుష్కలంగా అని మనం కొంచెం ఎక్కువ తిన్నా, 2 ముద్దలు ఎక్కువ తింటే ఒక 6 నెలల్లో 5 కిలోలు పెరుగుతాం. అందుకని తిండి మితంగా తినాలి. అన్ని రకాల ఆరోగ్యకరమైన కూరగాయలు, పళ్ళు ఏ సీజన్లో దొరికితే అవి తినాలి. దాంతో మితంగా వ్యాయామం చేయాలి. ఇప్పుడు అందరూ బాడీ బిల్డర్ అవ్వక్కర్లేదు, మిస్టర్ యూనివర్స్ అవ్వక్కర్లేదు. మనం చేసుకునే పనిలో మనకి నడుము నొప్పి రాకూడదు. దీంట్లో ప్రత్యేకంగా నేను చెప్పేది ఆడవారికి, వంటింట్లో బోళ్ళంత పని చేస్తున్నామా అని అసలు వ్యాయామమే చేయరు. వంటింట్లో
చేసే పని అది ఎగ్జర్షన్. దాని మూలన మీకు అలసట వస్తుంది, ఆరోగ్యం పెరగదు. వేరుగా వ్యాయామం చేయటం మంచిది. మీకు యోగా అన్నది నచ్చితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దాంట్లో ఫ్రీ యోగాసనాలు నేర్పిస్తారు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. అదే ఏదన్నా రిలీజియస్ మీకు డౌట్ ఉంటే అలాంటి ఏదన్నా కార్యక్రమం మీరు చేసి ఎక్సర్సైజులో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ రెండు పెట్టుకుంటే ఎన్నో సంవత్సరాలు మీ వెన్ను మీకు సరిగా నిలుస్తుంది. డాక్టర్ గారు, వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఫుడ్ జాగ్రత్తలు కానీ నియమాలు కానీ మీరేం చెప్తారు? ఇప్పుడు మన బరువు ఎంత ఉండాలి అన్నదానికి బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ సుబోధ్ కుమార్ లైన్ లో ఉన్నారు. సుబోధ్ కుమార్ గారు, మేడం సుబోధ్ చెప్పండి. కుమార్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, సార్ నా పేరు సుబోధ్ కుమార్ అండి. చెప్పండి. సార్ నాకు 2019 సర్జరీ అయింది సార్ నెక్కు. మ్మ్. L4, L5, LS దాంట్లో ప్రాబ్లం ఉండి 18 నుంచి వెళ్ళి 19 వరకు నేను బెడ్ రిటర్న్ లో ఉండే. ఎందుకు చేయవలసి వచ్చిందండి? చేతుల్లో బలం తగ్గిందా? చేతులల్లా కాళ్ళల్లా బలం తగ్గిపోయేసేసి గోడలు పట్టుకొని నడిచింది సార్ 1 year. ముందు నుంచి చేశారా, వెనక నుంచి చేశారండి? వెనుక నుంచి వెళ్ళి నెక్కు ఆపరేషన్ చేశారు డాక్టర్ విజయ్ సార్ నిమ్స్ లో చేశారు. అవును, ఆయన ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు, మంచి డాక్టర్. అవును అవును సార్, ఆ సారే నాకు చేశారు వాళ్ళ టీము. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు అంటే ఇప్పుడు వంగి పని చేయాలన్నా కానీ కొన్ని తిమ్మిర్లు, ఇట్లా మంటలు, కొంచెం వీక్నెస్ లెక్క ఉన్నది. స్పీడ్ గా నడవలేకపోతున్నా నేను. కొంచెము ఇంకొకసారి మీకు ఎంఆర్ఐ అది చేయవలసిన అవసరం ఉందండి. అప్పుడప్పుడు సార్ 5-6 సంవత్సరాల తర్వాత, అప్పుడప్పుడు 15 సంవత్సరాల వరకు మళ్ళీ వెన్నుపాము మీద ఒత్తిడి పెరిగి ఇదివరకు ఉన్న ప్రాబ్లమే రావచ్చు. మీరు విజయసాదిరి గారు ఇంకా పని చేస్తున్నారు, రిటైర్ అయినా కూడా ఆయన్ని సంప్రదించవచ్చు. మీరు రావాలంటే నా దగ్గర కూడా రావచ్చు. అలాగే డాక్టర్ గారు, మందులు ఫిజియోథెరపీ ద్వారా నయమయ్యే పరిస్థితులు ఏంటి? ఇప్పుడు వెన్ను అన్నది ఒక కాంప్లెక్స్ బయోమెకానికల్ మార్వెల్. అప్పుడప్పుడు మనుషులు ఏరోప్లేన్ కూడా లాగారు. ఒక చోట నేను చదవటం ట్రైన్నే పళ్ళతో వెన్ను బలంతో లాగారు. సో జనరల్లీ మోస్ట్ పెయిన్స్ ఏ మసిల్ స్ట్రెయిన్ అన్నా, లిగమెంట్ స్ట్రెయిన్ అన్నా అవుతాయి. ఇప్పటికి ఇంకా స్టార్ ట్రెక్టర్గా అలాంటి మెషిన్ ఏం రాలేదు. జ్జ్ అని చెప్తే దానికి మనకి ఇక్కడ ప్రాబ్లం ఉందని వెన్ను చెప్పడం కష్టం. మనం ఏం చెప్పగలం? బెస్ట్ ఎంఆర్ఐ చేస్తే భయపడవలసిన రోగం లేదు అని చెప్పగలం. కానీ అప్పుడప్పుడు వెన్ను నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో అంతుపట్టదు. అప్పుడప్పుడు దాన్ని తెలుసుకుంటాను. ప్రభాకర్ గారు నిజామాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. సార్ నేను టైలరింగ్ వర్క్ చేస్తాను సార్. మ్మ్. అయితే ఈ మధ్య వెన్ను కూర్చుండలేకపోతున్నాను. మీ వయసు ఎంతండి? అంటున్నారు. నా వయసు 49. మీరు ఎప్పుడన్నా నడుము వ్యాయామం చేస్తారండి? టైలరింగ్ ఎన్ని గంటలు చేస్తారు? సార్ రోజు 7-8 గంటలు. ఇప్పుడు అది కూడా అయితలేదు సార్. 6 hours పని చేస్తే మస్తు అయిపోతుంది. ఒట్టి నడుములో నొప్పి వస్తుందా? కాళ్ళకి ఏమన్నా తిమ్మిర్లు లేకపోతే కరెంట్ లాంటి షాక్లు తగులుతున్నాయి? ఏం తిమ్మిర్లు ఏం లేవు సార్. మీకు ఎంఆర్ఐ అన్నా, ఎక్స్రే అన్నా అయిందండి? బ్యాక్ పెయిన్. ఒకసారి కాల్ ఫ్రాక్చర్ అయిన ఉండే సార్, రైట్ సైడ్ది. దాని నుంచి నడుము నొప్పి రాదండి. మీకు ఎక్స్రే అన్నా, ఎంఆర్ఐ అన్నా చేశారా? ఎక్స్రే తీశారు. నిజామాబాద్లో ఆర్థోపెడిక్ సర్జన్ అన్నా, న్యూరో సర్జన్ అన్నా మీరు కలిసారా? మాట్లాడుతున్నా సార్. అక్కడ మీరు డాక్టర్ని ఎవరన్నా కలిసారా నిజామాబాద్లో? అక్కడ నిమ్స్లో చూపించాను. ఏమన్నారు? స్పాండిలైటిస్ అని చెప్పారు. ఫిజియోథెరపీ డాక్టర్ గారి దగ్గరికి రిఫర్ చేశారా మీరు? చేశారు. ఫిజియోథెరపీ చేయించుకున్నాను, మళ్ళీ అంతే ఉన్నది. వెనకకు నొప్పి వస్తుంటా ఉంటుంది. ఫిజియోథెరపీ చేసినప్పుడు మీరు ఇంప్రూవ్ అయ్యారా? ఏం ఇంప్రూవ్ కాలేదు సార్, అది అట్లనే నొప్పి అట్లనే అవుతుంది. ఇంకొంచెం సీనియర్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళటం మంచిది. ఎంఆర్ఐ కూడా చేస్తే మంచిది.
డాక్టర్ గారు అలాగే వెన్నెముక సమస్యలు మనం కూర్చునే పోస్చర్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా మనం మాట్లాడుకున్నట్టు యువతలో మెయిన్ వెన్నునొప్పి రావడానికి కారణం పోస్చర్ తప్పుగా ఉండటం మూలాన. యూజువల్లీ నేనేం చెప్తానంటే చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళకి మీరు వీల్స్ ఉన్న చైర్ తీసేయండి, వీల్స్ లేని చైర్లో కూర్చోండి. చైర్స్ ఎలా ఉండాలంటే మీరు దాని మీద కూర్చోగానే మీకు అర్థమైపోతుంది అది మీకు కంఫర్టబుల్ అవునా కాదా అని. యూజువల్లీ ఏమంటారంటే ఇప్పుడు మనం కార్లో బకెట్ సీట్స్ అంటాం, 135 degrees వెనక్కి ఉంటుంది. దీంట్లో డిస్క్ ప్రెషర్ మినిమల్ ఉంటుంది కూర్చున్నప్పుడు 15% దాకా. అదే మనం మరీ నిటారుగా కూర్చుంటే ఒక 100% పెరుగుతుంది. ముందు కొంగుని కూర్చుంటే 200% పెరుగుతుంది. పక్కన వంగితే 400% అవుతుంది. పక్కన వంగి కింద నుంచి ఏదన్నా బరువు లేపితే 800% అవుతుంది. సో అనుకోకుండా, ఆలోచన లేకుండా, బాడీ కంట్రోల్ లేకుండా ఒక పక్కకి ఒరిగి ఏదన్నా బరువు లేపుతున్నప్పుడే జనరల్లీ మోస్ట్లీ డిస్క్ బల్జ్ అవుతుంది. స్నానం చేసేటప్పుడు లేకపోతే బరువు సడన్గా లేపడం మూలానో, పొద్దునే దుప్పటి గట్టిగా జాడించడం మూలానో అలాంటి టైంలో అవుతుంది. అలా అని చైర్లో కూర్చోమన్నామని ఓ 10 గంటలు అలాగే చైర్లో కూర్చుంటే మన వెన్ను బొక్కలు చెప్తాయి, మనకి కండరాలు చెప్తాయి అలసిపోయాము, నొప్పి వస్తుంది అని స్లోగా నొప్పి మొదలవుతుంది. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే స్టాండింగ్ డెస్క్. ఒక 30-45 నిమిషాలు కూర్చున్న తర్వాత నడ్డి నొప్పి వేయగానే నుంచుని మన పని చేయగలిగి ఉండాలి. ఇప్పుడు నేను న్యూరో సర్జరీలో అప్పుడప్పుడు 8 గంటలు 10 గంటలు మ్యాక్సిమం నేను ఒకసారి 16 గంటల దాకా కూడా ఆపరేషన్ చేశాను. అప్పుడు నుంచునే చేస్తాం. అందరూ అనుకుంటారు కూర్చుని చేస్తారని. కూర్చుని చేయం, నుంచుని చేస్తాం. సో నుంచోవటం చాలా ఇంపార్టెంట్. కూర్చోగా మన హ్యామ్స్ట్రింగ్స్ అన్న మసిల్స్ చాలా చిన్నవి అయిపోతాయి. కూర్చోవటం వలన మన బటక్ మజిల్స్, హిప్ మజిల్స్ అప్పచ్చి అయిపోతాయి. దాంట్లో వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో డెఫినెట్గా ప్రతి 45 నిమిషాలకి ఓ 15 minutes అన్న మీరు నుంచుని పని చేసుకోగలిగితే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వెన్నెముక సమస్యలపై ఉన్న అపోహల్ని తొలగించారు, చక్కటి పరిష్కార మార్గాలను అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి హెల్త్ కేర్ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.